అనియా అనియా చెప్పరా చంటి. దేవుడంటే ఎవరు? దేవుడంటే మన కష్టాలు ఉన్నప్పుడు కాపాడేవాడు అని. ఎరా అలా అడుగుతున్నావు? మరి దేవుడు ఉన్నాడా? ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. నువ్వు మంచి పని చేస్తే నీలో దేవుడు ఉంటాడు. ప్రతి చోట దేవుడు ఉంటాడు. అది అవసరమైనప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అవునా? అలాగే అన్నయ్య, బాయ్ బాయ్. ఏ చంటి, ఏంట్రా సడన్గా వచ్చి దేవుడి గురించి అడిగిపోతున్నావు? ఓ అదా, మమ్మీ రోజు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళు అంటుంది. ఎందుకు అంటే నోరుముయ్ అంటుంది. అందుకే నిన్ను అడగడానికి వచ్చా. బాయ్ బాయ్. బాయ్. జెండా పండుగ కదా ఈరోజు. ఎక్కడో జెండా చూసానే. ఇదిగో. జెండా పెట్టుకుంటే సరిపోద్దా? దాని తగ్గట్టుగా ఉండాలి కదా. బాబాయ్ సిగరెట్ పెట్టు. పిన్నేంట్రా బాబు. ఎర్రకోటలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. పుచ్చుకుంటుందా? తీసి పక్కన పెట్టేస్తే పని అయిపోతుంది. జెండా ఎవరిదబ్బా? ఎవరు పాడేసుకున్నారో? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? మన దగ్గర ఉంచుకుంటాం. చండి, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా అంకుల్. ఇవాళ స్కూల్లో చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ కోసం స్కూల్కి వెళ్ళి కదా అంకుల్. బాయ్. ఓర్ని తస్తదియా, జాగ్రత్తగా వెళ్ళరా. అరే సుబ్బారావు, ఈ పిల్లలకి స్వాతంత్ర దినోత్సవం అంటే 3 రంగుల కాగితాన్ని ఎగరేసి 2 చాక్లెట్లు ఇచ్చి ఒక పూట సెలవు ఇస్తారని తప్ప, అరే నాన్న అసలు విషయం ఇదిరా అని చెప్పి ఎవరైనా ఎప్పుడైనా చెప్తున్నారా? చెప్పట్లేదు.
అందరూ లైన్లో నిల్చోండి, చాక్లెట్స్ ఇస్తాను. అజయ్ స్టాండ్ ఇన్ లైన్. అరే చంటి, అక్కడ టీచర్ చాక్లెట్లు ఇస్తున్నారు, బేరా. వస్తున్నా. జెండా పెట్టుకున్నావా? పెట్టుకున్నా. అందరూ స్ట్రైట్గా నిల్చోండి. అందరూ జాతీయ జెండా పెట్టుకున్నారా? జాతీయ జెండా పెట్టుకున్న వాళ్ళకే చాక్లెట్ ఇస్తాను. ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వను. నా జెండా ఏది? ఎక్కడ పడిపోయిందక్క? దైవిక్ ఏం చెప్పాలి? థ్యాంక్ యూ మేడం అని చెప్పాలి. ఓకే, గో మేడం. డోంట్ పుష్ ఈచ్ అదర్. టీచర్ చాక్లెట్లు ఇస్తారు ఎవరో. ఇప్పుడు ఎలా మరి? ఇప్పుడు జెండా కావాలి, ఎలా? ప్రతి చోట దేవుడు ఉంటాడు. అది అవసరమైనప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. కమ్ చంటి. చంటి, కమ్. టేక్ 2 more chocolates. అనియా, అనియా. ఎరా చంటి, ఏంట్రా మంచి హడావుడుకున్నావు? అనియా, ఆయాసపడుతున్నావు ఏంట్రా? దేవుడు అంటే ఎవరు తెలిసిపోయింది అనియా. తెలిసిపోయిందా? ఎలా? ఇవాళ స్కూల్లో చాక్లెట్లు ఎవరేమో అనుకున్నాను అనియా. జాతీయ జెండా పెట్టుకున్న వాళ్ళకే చాక్లెట్ ఇస్తాను. ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వను. అన్నయ్య, ఇవాళ నన్ను జెండాయే కాపాడిందన్నయ్య. అంటే దేవుడునంటే కదన్నయ్య. ఈ వయసులో వీడికి ఏం అర్థం కావాలో దేవుడి గురించి అదే అర్థమైంది. నిజారా చంటి, దేవుడు ఉన్నాడు. ఈ జెండాయే మన దేవుడు. మతాలు లేని దేవుడు, మనుషులందరూ ఒక్కటని చెప్పే దేవుడు. ఈ జెండాని ఈరోజు నీ గుండెల మీద పెట్టుకున్నావు, ఇంకా జీవితాంతం గుండెలో పెట్టుకోలే. దా, సరేనా? అలాగే అన్నయ్య. భారతదేశం మన మాతృభూమి. భూమి భవిష్యత్తు రైతు చేతిలో ఉన్నట్టు మన దేశం భవిష్యత్తు పిల్లల చేతిలో ఉంది. ఎదిగే పిల్లలకి చదువుతో పాటు దేశం అంటే భక్తి, మట్టి మీద ప్రేమ, సమాజం మీద గౌరవంతో పెంచండి. రూపాయి విలువ తెలియకపోయినా పర్లేదు, కానీ ఈ మట్టి విలువ గురించి తప్పక తెలియాలి. ఎందుకంటే కొన్ని లక్షల జీవితాల త్యాగం మన ఈ స్వేచ్ఛా దేశం భారతదేశం. జై హింద్.